ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. విజన్ క్యూటీ ఫెలోషిప్ యూట్యూబ్ ఛానల్ వీక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. మిమ్మల్ని అందరినీ ఈ విధంగా కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రియమైన వాళ్ళారా, మీరందరూ బాగున్నారు కదా. మనము చాలా రోజుల నుంచి మార్క్స్ సువార్త నుంచి ధ్యానం చేసుకుంటున్నాం. నేడు మన ధ్యానం కోసం ఏర్పాటు చేసుకున్న వాక్య భాగం ఏమనగా మార్క్స్ సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 32. ఈరోజు గుడ్ ఫ్రైడే కనుక ఆ గుడ్ ఫ్రైడే దినమును మనసులో ఉంచుకొని మనం ఈ వాక్యాన్ని ధ్యానం చేసినప్పుడు ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. దయచేసి మీ దగ్గర బైబిల్ ఉంటే తెరవండి, కలుసుకొని వచ్చిన చదువుకొని మన ధ్యానంలో మనము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు మనం చదువుకుందాం. అంతటా బోలము కలిపిన ద్రాక్షరసము ఆయనకిచ్చిరి, కానీ ఆయన దాన్ని పుచ్చుకొనలేదు. వారు ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములో భాగము ఎవరికి రావాలనో చీట్లు వేసి వాటిని పంచుకునేది. ఆయనను సిలువ వేసినప్పుడు పగలు 9 గంటల ఆయను, మరియు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరమును రాసి పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకరిని ఎడమవైపున ఒకరిని 2 బందిపోటు దొంగలను ఆయనతో కూడా సిలువేసిరి. చదివిన వాక్యమును దేవుడు దీవించిన కాక. చదివిన వాక్యమును బట్టి మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏమనగా అపహాసం పాలైన రాజు, స్క్రాన్డ్ కింగ్ అనే అంశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ వాక్య భాగము బాగా చదివిన తర్వాత సారాంశాన్ని మనం గమనించినట్లయితే, రోమా సైనికులు యేసును సిలువ వేయు ప్రదేశమునకు తీసుకువెళ్ళారు. ఆ సమయంలో ఆయన చాలా బలహీనంగా ఉన్నందున సైనికులు కురియనేడైన సీమోనును యేసు సిలువను మోయమని బలవంతంగా చేసినట్లుగా మనము ఈ వాక్య భాగం చదివితే మనకి అర్థమవుతుంది. సైనికులు యేసు వస్త్రములు తీసివేసి ఆయనను సిలువ వేసి ఆయన వస్త్రములను చుట్టేలు వేసి పంచిపెట్టుకున్నట్లుగా మనం చూడగలుగుతున్నాం కదండి. సైనికులు చేత అన్ని రకములైన కఠిన బాధలు అనుభవించిన తర్వాత యేసు ప్రభువారు సిలువేయబడ్డారు. బాటసారులు, మత పెద్దలు మరియు ఆయన ప్రక్కనే సిలువపై ఉన్న దొంగలు కూడా ఆయనను అపహాసం చేశారు. అయితే యేసు అన్నిటినీ భరించాడు, అన్నిటి విషయంలో కూడా సహించాడు. ఈ విషయాన్ని మనం ఆలోచన చేయాలి. ఈ వాక్య భాగాన్ని లోతుగా మనం అర్థం చేసుకుంటే క్రీస్తుని ఇంకా లోతుగా అర్థం చేసుకోవడానికి వీలు కలుగుతుంది. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా చదివినప్పుడు మన దేవుని గురించిన గొప్ప సత్యములు గ్రహించడానికి వీలు కలుగుతుంది. 16 నుంచి 32 వచనాలు. యేసును సిలువై వేలాడదీసినప్పుడు అన్ని రకాల అపహాస్యములు, నిందలు మరియు దూషణలు భరించాడు. యేసు వెంటనే దేవదూతలను పిలిచి పాపులందరినీ తుడిచిపెట్టి ఉండొచ్చు కదండి, కానీ ఆయన సహించడాన్ని ఎంచుకున్నాడు. ఆయన దేవుని కొరకు ఒక భారం కలిగి ఒక పని విషయమే వచ్చాడు కనుక సమస్తము దాని గురించి ఆయన సహించినట్లుగా మనం చూడగలుగుతాం. కానీ ఆయన సహించడాన్ని ఎంచుకున్నాడు. యేసు ఇతరులను రక్షించి తనను తాను రక్షించుకోలేని అసమర్థుడు కాదు, కానీ ఇతరులను రక్షించడానికి తనను తాను అర్పించుకున్న వ్యక్తి. కనుక ఈరోజు నీవు నేను ఆలోచన చేయాలి. యేసు ప్రభువారు రక్షించే వ్యక్తి, యేసు ప్రభువారు పాపులను విడిపించే దేవుడు. కనుక ఇంకెవరైనా యేసు ప్రభుని నమ్మకపోతే ఇది మంచి సమయం. ఈ వాక్య భాగం ఇంకా మనం లోతుగా ధ్యానం చేసినప్పుడు దేవుడు నాకు నేర్పే పాఠమును గ్రహించడానికి వీలు కలుగుతుంది. 29 నుంచి 32. సిలువ మార్గాన్ని అనుసరించకుండా మిమ్ములను ప్రలోభ పెట్టడానికి ప్రయత్నించే అన్ని రకాల స్వరాలు ఉన్నాయి. సిలువపై నుండి దిగిరా అని యేసు వైపు అరుపులు శబ్దం వినిపించింది. అవి ఇప్పుడు మనతో గుసగుసలాడుచున్నవి. ఇలాంటి స్వరాలకు మోసపోకండి. సిలువ యొక్క వినయము, దాస్యము మరియు ప్రేమలు అహంకారము, అణచివేత మరియు దేశంపై విజయం సాధిస్తాయి. కనుక ఈరోజు సిలువను నమ్ముకున్న మనము, సిలువైపు చూస్తున్న మనము ఈ గుణ లక్షణాలను మనము కలిగి జీవించాలి. ప్రేమను ఉండాలి, దేవుని వైపు చూడాలి. ఈ లోక సంబంధమైన వాటిని అన్నింటినీ మనం అపహాసం చేసుకోవాలి, వదిలిపెట్టాలి. కనుక ఈరోజు ఆలోచన చేద్దాం.
పరీక్ష చేసుకుని ప్రార్థన చేసుకుందామని. ప్రభా, మీ నామానికి ఎంత వందనాలు. ఇప్పుడు వరకు వాక్యం వినడానికి మాకు సాయం చేసి దాన్ని బట్టి నీకు ఎంతో మీరే సాయం చేయండి, బలపరచండి, దీవించండి, ఆశ్రయించండి. యేసుకృష్ణనామములో ప్రార్థన చేసి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వాళ్ళారా, ఇప్పటి వరకు ఓపికగా దేవుని వాక్యాన్ని విన్నారు. దాన్ని బట్టి మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. మీ అనుభవాలు మాతో పంచుకోవాలని ఆశపడుతున్నట్టయితే మమ్మల్ని సంప్రదించండి. దేవుని కృప మీకు ఎల్లప్పుడూ తోడైంది కాక. ఆమేన్.